జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో రెండో రోజైన శుక్రవారం పవన్ కళ్యాణ్ గారు సేనతో సేనాని పేరుతో 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో పార్టీ కోసం పనిచేస్తున్న యువత అలాగే వివిధ రంగాల నిపుణులతో ప్రత్యేకంగా మాట్లాడారు. చాలా మంచి కార్యక్రమం ఇది. ఇటు పార్టీ పరంగా గానీ, లేకపోతే వివిధ అంశాల పట్ల ఎప్పటికప్పుడు తెలుసుకునే విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఒక ముందడుగు వేశారు. చాలా మంచి కార్యక్రమం ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా నిర్వహించారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఉదయం నుంచి సాయంత్రం సుమారుగా 7:30 వరకు కూడా ఆయన కార్యకర్తలతో గడిపారు. వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకున్నారు. వాళ్ళు చెప్పిందంతా విన్నారు. వాళ్ళ సూచనలు తీసుకున్నారు. దానికి సంబంధించి కార్యాచరణ ఎలా ఉంటుందో వాళ్ళకి మళ్ళీ వివరించారు. వాళ్ళ ప్రశ్నకు సమాధానంగా మళ్ళీ ఈయన దానికి సమాధానంగా చెప్పడం అనేది చాలా మంచి చర్య. ఎందుకంటే కార్యకర్తలకు ఏ పార్టీ అయినా పూర్తి స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పనిచేసేది కార్యకర్తలే. పూర్తిగా పార్టీకి ఇంధనంలాగా నడిపించే వాళ్ళు కూడా కార్యకర్తలే. వాళ్ళకి ప్రాధాన్యం ఇవ్వడం, అందులోనూ జనసేన పార్టీ దశాబ్ద కాలంలో పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి ప్రాధాన్యం ఇచ్చి వాళ్ళు పార్టీ మీద ప్రస్తుతం వాళ్ళకున్న అభిప్రాయం ఏంటి, ఇంకా పార్టీని స్ట్రెంథన్ చేసుకోవడానికి గల అవకాశాలు ఏంటని అడిగి తెలుసుకున్నారు. అలాగే వివిధ రంగాల నుంచి వచ్చిన నిపుణులతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మంచి అంశాలైతే ఇక్కడ చర్చకు వచ్చాయని చెప్పొచ్చు. ముఖ్యంగా యూనివర్సిటీల్లో అంటే భవిష్యత్తు తరంలో రాజకీయ నాయకుల్ని పుట్టించాలంటే ప్రత్యేకంగా అంటే విద్యార్థి దశ నుంచే వాళ్లకు స్టూడెంట్ యూనియన్ రాజకీయాలు అయితే ఖచ్చితంగా యూనివర్సిటీలో మళ్ళీ ఓటింగ్ ప్రక్రియ, మళ్ళీ స్టూడెంట్ యూనియన్ ఎన్నుకునే ప్రక్రియను పెడితే రాజకీయ నాయకులు వాళ్ళే తయారవుతారు. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని రాజకీయ నాయకులు అంటే రాజకీయం అంటే కొందరికే ఉన్న పరిస్థితిని విద్యార్థి దశ నుంచే తొలగించాలి అని చాలా విలువైన సూచనలు, ఇలాంటివి చాలా సూచనలు వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారికి. ఆయన కూడా దాని మీద ప్రతిస్పందించారు. అలాగే హిందుత్వం మీద కానీ, సెక్యులరిజం మీద కానీ చాలా మంచి సూచనలు కార్యకర్తల నుంచి, అలాగే విషయ నిపుణుల నుంచి అందాయి. ఇది ఒక చాలా గొప్ప కార్యక్రమం అని చెప్పాలి. ఎందుకంటే గత ముఖ్యమంత్రి కానీ, లేకపోతే ఇతరత్ర వ్యక్తులు కానీ, ఇతరత్ర పార్టీలకు సంబంధించిన వాళ్ళు కానీ సమావేశాలు నిర్వహించడం చాలా పరిపాటి. కానీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో వాళ్ళే జెండా మోసేది వాళ్ళే, పార్టీని బలోపేతం చేసేది వాళ్ళే, పార్టీని ముందుకు తీసుకువెళ్ళేది వాళ్ళే. సో కాబట్టి వాళ్ళతో మమేకమైన తీరును నిజంగా అభినందనీయమని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఎంత నెగిటివ్ వచ్చినా సరే ఒకేసారి ఆయన తీసుకునే చర్యలు కానీ, ఆయన చేసే కార్యక్రమాలు కానీ మొత్తం ఆ నెగిటివిటీని పూర్తిగా పక్కన పెట్టేసి మళ్ళీ పాజిటివ్లోకి వెళ్ళిపోతారు. అది ఆయన స్పెషాలిటీ. అంత అద్భుతమైన కార్యక్రమం సేనతో సేనాని లాంటి కార్యక్రమాన్ని ఆయన నిర్వహించడం చాలా గొప్ప విషయం. సో మళ్ళీ జనసేన పార్టీకి పూర్తి జవసత్వాలే కాదు, జాతీయ స్థాయి పార్టీ కూడా వెళ్తుంది అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఇది ఎంతవరకు ముందుకు తీసుకువెళ్తారు అన్నదైతే ఖచ్చితంగా వేచి చూడాలి. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి ఛానల్ని ఫాలో అవ్వండి, వీడియోని లైక్ చేసి నన్ను ఆశీర్వదించండి. థ్యాంక్ యూ.